హలో గైస్, హౌ ఆర్ యు? దిస్ అజయ్ కుమార్. మనం మీరు చూస్తున్నారు ది ఎక్స్ప్లోర్ యూట్యూబ్ ఛానల్. సో గైస్, బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో చెప్పండి. సో బ్యాక్గ్రౌండ్ పాతదే, బట్ కెమెరా యాంగిల్ చేంజ్ చేశాను అంతే. సో ఇంతకుముందు కూర్చొని చెప్పేవాడిని, ఇప్పుడు నిలబడుకునే చెప్తున్నాను. కొద్దిగా బద్ధకం వచ్చిందని చెప్పి లేచి నించొని అయితే వీడియోలు చేస్తున్నా. సో గైస్, నా కష్టానికైనా మీరు తప్పకుండా లైక్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి వాళ్ళు కూడా షేర్ చేయండి. ఇంకా మర్చిపోయాను, ఆల్రెడీ మీ తమిళలో చూస్తుంటారు. ఇవాళ వీడియోలో మీకు దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ట్రాన్సిషన్స్ అనేవి మనం బయట నుంచి వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ప్రీమియర్ ప్రోలో మోర్గట్స్కి అయితే యూజ్ చేస్తూ ఉంటాం. కానీ మన ఓన్గా ఎలా క్రియేట్ చేసుకోవాలి అన్న ఆలోచన మాత్రం మనకు ఎప్పుడు తట్టదనమాట. సో ఇవాళ వీడియోలో మీకు గాషియన్ బ్లర్ని యూజ్ చేసి ఒక ట్రాన్సిషన్, సో ప్రొఫెషనల్ లుక్ ఉన్న ఒక ట్రాన్సిషన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇంకా డైరెక్షన్ బ్లర్ అనేది ఇంకోటి ఉంటుంది అనమాట. సో దాన్ని యూజ్ చేసి కూడా మనం ఎలా ట్రాన్సిషన్ క్రియేట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఈ బ్లర్ ఎఫెక్ట్స్ గురించి తెలియకపోతే ఈ వీడియో తప్పకుండా చూడండి, వాటి గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా రానున్న వీడియోస్లో అయితే మీకు ఇంకా మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. సో తప్పకుండా మన వీడియోకి లైక్ చేసుకొని నన్ను ఆదరించండి. సో గైస్, ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా అదిరిపోయే ట్రాన్సిషన్స్ అయితే క్రియేట్ చేసేద్దాం. హే గైస్, ఇప్పుడు మనం డైరెక్షన్ బ్లర్ ఇంకా గాషియన్ బ్లర్ని యూజ్ చేసి ఒక ట్రాన్సిషన్ అయితే క్రియేట్ చేద్దాం. సో టోటలీ మనకి ఇక్కడ క్లిప్స్ చూసుకున్నట్టయితే 1 2 3 4 5 ఈ 5 క్లిప్స్కి అయితే మనం ట్రాన్సిషన్స్ యాడ్ చేద్దాం. సో అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక ప్రాజెక్ట్ తీసుకొని సీక్వెన్స్ తీసుకొని ఆ తర్వాత మీ వీడియోస్ని అయితే ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇలా బోరింగ్గా ఉండే వీడియోస్ని మనం ఇంట్రెస్టింగ్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇంపోర్ట్ చేసుకున్న వీడియోస్ అన్నీ తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ ప్రాజెక్ట్లోకి వచ్చేసి మనకి ఇక్కడ న్యూ ఐటమ్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ అడ్జస్ట్మెంట్ లేయర్, సో దీని మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ ఓకే బటన్ కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. మనకు ఒక అడ్జస్ట్మెంట్ లేయర్ అనేది వచ్చిందనమాట. దీన్ని డబుల్ క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు సోర్స్ ఫైల్ దగ్గరికి అయితే వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే కీబోర్డ్ మీద మీకు యారో మార్క్స్ ఉంటాయి కదా, సో మీరు రైట్ యారో మార్క్ మీద క్లిక్ చేయాలి ఒక 5 టైమ్స్. మీకు ఎంత డ్యూరేషన్ కావాలో అంతవరకు అయితే అడ్జస్ట్మెంట్ లేయర్ తీసుకోవచ్చు. బెస్ట్ నాకు తెలిసి 7 అయితే తీసుకోండి. 1 2 3 4 5 6 7. మీకు అర్థం కాకపోతే నేను ఒక జూమ్ చేస్తాను. 1 2 3 4 5 6 7. సో తీసుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ వరకు అయితే కట్ చేసుకుంటున్నాను. జస్ట్ ఓ మీద క్లిక్ చేస్తే చాలు, మనకు సెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు జస్ట్ నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు జూమ్ చేద్దాం. ఇక్కడ చూసారు కదా, ఈ క్లిప్కి ప్లస్ ఈ క్లిప్కి మధ్య నేను ఒక ట్రాన్సిషన్ అయితే వేయబోతున్నాను. ఇప్పుడు జస్ట్ ఈ అడ్జస్ట్మెంట్ లేయర్ అనేది మిడిల్లోకి తీసుకురండి. ఓకే, ఇప్పుడు దీనికి ఎఫెక్ట్ అయితే యాడ్ చేద్దాం. ఫస్ట్ మనం డైరెక్షన్ బ్లర్ యూజ్ చేసి ట్రాన్సిషన్ అయితే క్రియేట్ చేద్దాం. ఇప్పుడు సెర్చ్లో మీరు డైరెక్షనల్ అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు ఇక్కడ చూడొచ్చు డైరెక్షనల్ బ్లర్ అనేది వచ్చేసింది. జస్ట్ ఇది అడ్జస్ట్మెంట్ లేయర్కి యాడ్ చేయాలి. సో నేను యాడ్ చేసాను. ఇక్కడ చూడొచ్చు మనకు డైరెక్షన్ బ్లర్ అనేది ఎఫెక్ట్ కంట్రోల్స్లోకి అయితే వచ్చేసింది. ఇక్కడ బ్లర్ ఎంత అనేది నేను ఒక 50 పెట్టుకుంటున్నాను. ఓకే, 50 పెట్టుకున్నాను. ఇంకా డైరెక్షన్ అనేది మీ ఇష్టం, మీకు ఎలా నచ్చుతుందో ఆ విధంగా పెట్టుకుని నేనైతే స్ట్రైట్గా ఇలా పెట్టుకున్నాను. స్ట్రెచ్ అయ్యే విధంగా అయితే పెట్టుకున్నాను. ఇప్పుడు నేను ప్లే చేస్తున్నాను, చూడొచ్చు. చూసారు కదా, మనకు ఈ విధంగా అయితే ఒక డైరెక్షన్ బ్లర్ని యూజ్ చేసి ట్రాన్సిషన్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇది మనకు ట్రాన్సిషన్గానే కాదు, దీన్ని మనం బీట్ ఎఫెక్ట్ లాగా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను దీన్ని ఆల్ట్ పట్టుకొని డూప్లికేట్ అయితే తీసుకున్నాను. ఓకే, దీన్ని కట్ చేస్తున్నాను ఫ్రేమ్ బై ఫ్రేమ్. ఓకే, ఫ్రేమ్ బై ఫ్రేమ్ అయితే కట్ చేశాను. ఇక్కడ చూడొచ్చు. ఈ విధంగా మనం మ్యూజిక్ కింద వేసుకొని బీట్కి తగ్గట్టు అయితే ఎడిటింగ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా బీట్ లాగా ఎడిటింగ్ చేసుకోవచ్చు. లేదంటే మనం క్లిప్ నుంచి ఇంకో క్లిప్కి వెళ్ళాలనుకుంటే ట్రాన్సిషన్ లాగా యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా దీన్నే మనం కాపీ పేస్ట్ చేయొచ్చు. లేదు నాకు షార్ట్గా వచ్చింది, ఇంకా నాకు కొద్దిగా డ్యూరేషన్ పెరగాలన్నప్పుడు జస్ట్ దీన్ని డ్రాగ్ చేసుకోండి. ఇప్పుడు నేను దీన్ని డ్రాగ్ అయితే చేశాను, ఎక్స్టెండ్ చేశాను. ఇప్పుడు చూద్దాం. చూసారు కదా, క్లిప్ బై క్లిప్ మనకు ట్రాన్సిషన్ అయితే వచ్చింది. సో మనం ఈ విధంగా అయితే ట్రాన్సిషన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు గ్లో ఎఫెక్ట్, లైక్ మనం గాషియన్ బ్లర్ని యూజ్ చేసి ఒక గ్లో ట్రాన్సిషన్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అది ఎలా చూద్దాం. ఓకే, దీని తర్వాత మనం గాషియన్ బ్లర్ యూజ్ చేసి ట్రాన్సిషన్ అయితే క్రియేట్ చేద్దాం. జస్ట్ మీరు ఇక్కడ ఈ వీడియో నేను ఇక్కడ వరకు అయితే కట్ చేస్తున్నాను. ఏ వీడియో అంటే ఫస్ట్ ఇక్కడ కనిపిస్తుంది కదా సన్సెట్ అనేది బీచ్ దగ్గర. సో ఈ వీడియోని అయితే నేను ఇక్కడ కొంత కట్ చేశాను. తర్వాత రెండో వీడియో నేచర్ వీడియో, సో ఈ ట్రీ కనిపిస్తుంది కదా, ఈ వీడియోని అయితే ఇక్కడ వరకు కట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ రెండింటికి మధ్య ఇక్కడ వీడియో ట్రాన్సిషన్లోకి వెళ్ళేసి డిజాల్వ్ మీద క్లిక్ చేసి క్రాస్ డిజాల్వ్ కనిపిస్తుంది కదా,
జస్ట్ దీనికి యాడ్ చేసేయండి. అలానే మిడిల్లో, అలానే ఇక్కడ కూడా. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే దీనికి నేను షార్ట్ కట్ కూడా చెప్తాను. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ 2 క్లిప్స్కి మీరు గాషియన్ బ్లర్ అనేది యాడ్ చేయాలి. ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఇప్పుడు జస్ట్ మీరు సెర్చ్లో గాషియన్ బ్లర్ని సెర్చ్ చేయండి. సో కింద చూసినట్టయితే మనకు గాషియన్ బ్లర్ అయితే కనిపిస్తుంది. నేను దీనికైతే యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను 41 అయితే పెట్టుకుంటున్నాను. దీన్ని కాపీ చేసి Ctrl+C మీద క్లిక్ చేసి కాపీ అవుతుంది. ఇప్పుడు దీనికైతే పేస్ట్ చేస్తున్నాను. Ctrl+V పేస్ట్. చూసారు కదా ఈ విధంగా. ఇప్పుడు చూడొచ్చు మీరు, నేను ప్లే చేస్తున్నాను. చూసారు కదా ఎంత స్మూత్గా మనకు గాషియన్ బ్లర్ని యూజ్ చేసి ఒక ట్రాన్సిషన్ అయితే క్రియేట్ చేసాం. ఈ విధంగా మీరు గాషియన్ బ్లర్ని యూజ్ చేసి ఒక ట్రాన్సిషన్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంత స్మూత్గా ఉందో. మీకు ఫాస్ట్గా కావాలంటే ఫాస్ట్గా కూడా పెట్టుకోవచ్చు. సో ఇవన్నీ నేను తగ్గిస్తున్నాను. ఇది కొద్దిగా దగ్గరగా ట్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు చూద్దాం. చూసారు కదా మనకు కొద్దిగా ఫాస్ట్గా అయితే ట్రాన్సిషన్ అనేది వస్తుంది. ఈ విధంగా మనం ట్రాన్సిషన్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు డైరెక్షన్ బ్లర్ యూజ్ చేసి, ఇంకా అలానే గాషియన్ బ్లర్ని యూజ్ చేసి కూడా. మొత్తం ఇప్పుడు అవుట్పుట్ అనేది మీకు బీట్తో సహా వినిపిస్తాను. సో ఎలా ఉందో చూడండి ఒకసారి. ఓకే, అది చూపించే ముందు మనకి ఎండింగ్కి వచ్చేసరికి బ్లర్ వేసేద్దాం, గాషియన్ బ్లర్ అనేది. ఇప్పుడు నేను ఈ రెండింటికి మధ్య క్రాస్ డిసాల్వ్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు మీరు. ఈ విధంగా మనకు వీడియో అనేది ఎండ్ అయ్యింది. ఇప్పుడు ఫైనల్ అవుట్పుట్ ఎలా వచ్చిందో చూద్దాం. సో గైస్ చూసారు కదా వీడియో. ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్స్లో తెలియజేయండి. అండ్ తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసుకోండి. లైక్ చేసుకొని నన్ను కొద్దిగా బూస్ట్ అయితే ఇవ్వండి గైస్. నాకు ఇంకా రానున్న వీడియోస్లో మీకు మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అయితే తీసుకొస్తూ ఉంటాను. సో తప్పకుండా మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానల్ ఫాలో అవుతానండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. సో నా కష్టాన్ని ఫలితం మీరు చూస్తున్నారు. సో 3000-4000 వ్యూస్ వస్తున్నాయి. ఆ 3000-4000 వ్యూస్ వస్తున్నా కూడా దాంట్లో కనీసం 1000 లైక్స్ కూడా రావట్లేదు. సో గైస్ మీరు తలుచుకుంటే ఖచ్చితంగా 1000 లైక్స్ అయితే వస్తాయి. సో ప్లీజ్ గైస్ తప్పకుండా లైక్ చేసుకోండి. అండ్ మీకు ఎడిటింగ్ సంబంధించి ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద కామెంట్స్లో నన్ను అడగండి. దానికి సంబంధించి నేను రిప్లై అయితే ఇస్తాను. సో ప్రతి ఒక్కరు ప్రీమియర్ ప్రోకి సంబంధించి టమాటోస్ అయితే అడుగుతున్నారు. డిస్క్రిప్షన్లో నేను ఒక క్యాప్షన్ అయితే పెట్టాను. ఆ లైన్ చదవండి, మీకు అర్థమవుతుంది. సో నా టెలిగ్రామ్ ఛానల్ చెక్ చేయండి. సో అందులో మీకు పిన్డ్ మెసేజెస్ ఉంటాయి. అది ఓపెన్ చేస్తే మీకు లిస్ట్ వస్తుంది అనమాట. సో అందులో చూసి మీరు ప్రీమియర్ ప్రోకి సంబంధించి టమాటోస్ని అయితే పర్చేస్ చేయొచ్చు. ఇక వీడియోలో ఇంతే గైస్. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అందరూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.